హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ వాతావరణం గురించి మరొక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లో విభిన్న వాతావరణం కనిపిస్తోంది. కొన్ని జిల్లాల్లో వానలు, మరికొన్ని జిల్లాల్లో ఎండల తీవ్రత కనిపిస్తోంది. నేడు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేస్తోంది. ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో వానలు పడతాయంటోంది. ఈ జిల్లాల్లో పలు చోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. విశాఖపట్నం, అనకాపల్లి, పోలవరం, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, తిరుపతి, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇక ఏపీ ప్రజలు పిడుగుపాటు పట్ల అప్రమత్తంగా ఉండాలని, చెట్ల కింద నిలబడరాదని హెచ్చరించారు. అయితే ఈ వర్షాలు 4 రోజుల వరకు ఉంటాయంటున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేటలో వర్షం కురిసింది. సోమవారం ఈదురుగాలు, వడగళ్లతో భారీ వాన పడింది. విచిత్రంగా మధ్యాహ్నం 3 గంటల వరకు ఎండ తీవ్రత ఉంటే ఆ తర్వాత వాతావరణం మారిపోయింది. ఒక్కసారిగా కుండపోత వర్షం కురిసింది. అలాగే శ్రీకాకుళం జిల్లాల్లోనూ కొన్ని చోట్ల తేలికపాటి జల్లులు పడ్డాయి. ఇదిలా ఉంటే రాయలసీమ జిల్లాల్లో సోమవారం ఎండల తీవ్రత కనిపించింది. రాష్ట్రంలోనే అత్యధికంగా అనంతపురంలో గరిష్ట ఉష్ణోగ్రత 38.6 డిగ్రీలు నమోదైంది. అయితే కోస్తా జిల్లాల్లో మాత్రం ఉష్ణోగ్రతలు కొంత తగ్గాయి. అయితే రాబోయే 5 రోజులు కోస్తా జిల్లాల్లో ఎండ తీవ్రత కొంత తగ్గుతుందని చెబుతున్నారు. ఇక గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీలు తగ్గుతాయని అంచనాలు వేస్తున్నారు. ఈసారి మార్చి నెల నుంచి ఎండల తీవ్రత పెరిగింది. మొదటి వారంలోనే ఉష్ణోగ్రతలు ఏకంగా 38 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. ఎండల దెబ్బకు జనాలు అల్లాడిపోతున్నారు. ఈ క్రమంలో వర్షాలు కురుస్తాయన్న అంచనాలతో వాతావరణం కాస్త చల్లబడనుంది. అయితే వేడిగాలుల తీవ్రత పెరుగుతుందనే భయం జనాల్ని వెంటాడుతోంది. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్కి లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.